నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ బర్డ్స్ ఎయిర్ 6 Pro. ఏందా నా పేరు ఇంత లడిలాగా ఉంది, ఇంత పెద్దగా ఉంది అనుకోవచ్చు కదా. సీరియస్లీ పేరు పెద్దగానే ఉంది. సో ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు అంటే 40 hours దాకా టోటల్ బ్యాటరీ వస్తుంది. అండ్ ఈ TWS ఏవైతే ఉన్నాయో 20th Juneకి లాంచ్ అవుతుంది అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనేసి అయితే మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ కూడా చేసారు. సో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నథింగ్ నుంచి అనమాట. సో నథింగ్ OS 3.0 ఏదైతే ఉందో స్క్రీన్ లేకపోతే లాక్ స్క్రీన్ ఉంటుంది కదా. సో లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనేసి అంటారు. సో ఇక్కడ నథింగ్ OS 3.0 ఏదైతే ఉందో సెప్టెంబర్లో లాంచ్ అవుతుందని అఫీషియల్గా CEO కూడా కన్ఫర్మ్ చేసిండు. లాక్ స్క్రీన్ అప్డేట్ చాలా మటుకు వెయిట్ చేస్తారు. సో కాల్పి ఎవరైతే ఉన్నారో ఎక్స్లో కూడా పోస్ట్ చేసారు. ఇంకా అడ్వాన్స్గానే ముందే ఎక్సైట్ చేయడానికి నథింగ్ OS వస్తుంది అనేసి అయితే ఇక్కడ కొన్ని ట్వీక్స్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో పెట్టిరు అన్నమాట. సో ఒకవేళ నథింగ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఏమంటారు ఇంట్రెస్టింగ్ ఉండే ఛాన్సెస్, ఇంకొంచెం హైప్ వచ్చే ఛాన్సెస్ ఉండేది. తర్వాత మీరు నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి చెప్పడం. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే వాళ్ళ రీకాల్ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని డిలే చేసేటట్టు వచ్చారు. పెద్దగా ఏమంటారు పెద్దగా బ్యాక్లాష్ వచ్చినాక ఆ ఫీచర్ని అయితే డిలే చేసేసారు అన్నమాట. సో ఎందుకు వచ్చింది బ్యాక్లాష్ అంటే సింపుల్గా ఏం లేదు. ఇది మనం యూజ్ చేసే AI ఉంటుంది కదా. సో ఆ AI డేటా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటుంది. తర్వాత ఏమైనా ఇంటర్నల్గా అవసరమైనప్పుడు తీసి చూపిస్తారు అనమాట. సో చాలామంది ఎవరైతే ప్రైవసీ కన్సర్న్ ఉంటారో వాళ్ళందరూ కూడా డేటా బ్రీచ్, ప్రైవసీ యూటిలైజేషన్, తర్వాత వేరే వాళ్ళు మిస్యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక కన్సర్న్ చూపించడం వల్ల మన వాళ్ళు దీనికి సెక్యూరిటీ కోసమా లేకపోతే ఇంకా ట్రబుల్ షూటింగ్ కోసమా అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఏదైతుందో డిలే చేసి మోస్ట్లీ ఈ ఫీచర్ విండోస్ లెవెల్లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇది ఆగిపోయింది అనుకోవచ్చు. మేబీ తర్వాత ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు కొంచెం చేంజెస్తో పాటు. చూద్దాము, వెయిట్ చేద్దాము. నెక్స్ట్ ఫీచర్ ఎలా ఉంటుంది, ఎలా ఆప్టిమైజ్ చేస్తారనే దాని మీద వెయిట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్గా హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట. సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ప్రాసెసర్లకి సో చాలా రోజులు అయిపోయింది ఈ అప్డేట్ ఇవ్వకపోవడము. సో ఇప్పుడు ఏంటంటే రాకెట్ లెగ్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా. సో అప్పుడు రెగ్యులర్గా అంటే 2-3 months నుంచి నా టెక్నిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థం కావచ్చు ఏంటంటే ప్రాసెసర్లకి ఏదైతే K series 13th and 14th generation K series ప్రాసెసర్లు ఉన్నాయి కదా, ఆ ప్రాసెసర్లకి KF అండ్ KS సిరీస్ డెస్క్టాప్ ప్రాసెసర్లకి కొంచెం ఇష్యూ వస్తుంది అన్నమాట. ఓవర్ క్లాకింగ్ చేసినప్పుడు, కొన్ని గేమ్స్ ఆడినప్పుడు కానీ. సో ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు అంటే స్టెబిలిటీ ఏదైతే ఉందో ఇష్యూ చేస్తున్నామంటారు. బయోస్ ఇది మైక్రో కోడ్ అప్డేట్ అన్నమాట. బయోస్లో మైక్రో కోడ్ అప్డేట్ తీసుకొస్తున్నాం అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే మన బయోస్ అప్డేట్ చేసుకుంటే ఆ ఇష్యూ పోతుంది అనేసి అయితే అంటారు. సో త్వరలో మనకు బయోస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మేబీ చాలామంది June 19 కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటారు. సో చెక్ చేసుకోండి. లేటెస్ట్ బీటా బయోస్ కాదు, ముందే చెప్తున్నా. బయోస్లో కూడా ఎవరైతే టెక్నీషియన్స్ ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో నార్మల్ ఏదైతే చేస్తుందో నార్మల్గా బీటా బయోస్ అని ఉంటారు. సో బీటా బయోస్ కాదు, ఒరిజినల్ బయోస్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఒక అప్డేట్ అయితే చేస్తున్నాం. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని అయితే రిలీజ్ చేసిరు. ఎవరు? ఎల్డెన్ రింగ్ షాడో ఆఫ్ ది ఎర్త్ ట్రీ అనే ఒక గేమ్ ఉంది కదా, DLC. అది దానికి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే మెయింటైన్ చేసారు అన్నమాట. మినిమంలో వచ్చేసరికి Windows 10 ఉంది. ఆబ్వియస్గా Windows 11 అయితే కంపల్సరీ అనుకోండి. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రము ఇంటెల్ i5 8400 ఉంది. Ryzen 3 3300X 12 GB ర్యామ్ అడుగుతుంది. చూసిరా 12 GB ర్యామ్, మినిమం 12 GB ర్యామ్ అండ్ 3 GB వీడియో మెమరీ, 3 GB 4 GB 6 GB ర్యామ్ మెమరీ ఉన్నాయి. 1060 RX 580 అండ్ ఇంటెల్ Arc A380 DirectX 12 కంపల్సరీ అనమాట. అండ్ 80 GB స్టోరేజ్ అయితే ఉండాలి. ఇక్కడ SSD హార్డ్ డిస్క్ అని మెయింటైన్ అయితే ఏం చేయలేరు అనమాట. రికమెండేషన్స్లో అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో ఎల్డెన్ రింగ్ ఆడిరా లేదా అని ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా యువత చూసారో వాళ్ళందరి నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.